రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి అలా కొంచెం ఏమైనా తగ్గిందేమో అనుకునేసరికి మళ్ళీ హీట్ పెరిగిపోవడం. అంటే నిన్న మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్ నిన్న కండక్ట్ చేశారు. అంటే ఈ సుదీర్ఘ అనే మాట కూడా ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది అనుకోండి. ఆయన ప్రెస్ మీట్లన్నీ సుదీర్ఘంగానే ఉంటున్నాయి. వెంటనే దానికి రివర్స్ అటాక్లో మంత్రులందరూ మాట్లాడడం ఇదంతా నడుస్తూ ఉంది సార్. ఏంటి సార్, అంటే ఇది ఇలానే కొనసాగుతుందా? తర్వాత ఏం జరగబోతుంది? ఖచ్చితంగా చెప్పాలంటే నిన్న జరిగినవి తర్వాత ఈరోజు కూడా మంత్రులు వరుసగా అచ్చెన్నాయుడు మాట్లాడాడు. ఉదాహరణకు చాలా సీనియర్ మంత్రి కదా. ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అనేది 2029 ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే సగం 2 ఏళ్ళు అయింది, ఇంకో 2 ఏళ్ళు ఇది, ఆ తర్వాత ఏడాది ఎలక్షన్ అయ్యారు. కాబట్టి అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా దానికి సిద్ధమవుతున్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు నిన్న ఆయన ఒక నిజంగానే సుదీర్ఘమైన మీడియా గోష్ఠి జరిపారు. ఆయన ఈ మధ్య అంతకు ముందు నుంచి కూడా ట్వీట్లు పొడుగ్గా పెట్టడం, ఆ తర్వాత లెక్కలన్నీ చూపించడం, ఒక అంశాన్ని చాలాసేపు చెప్పడం, ఇవన్నీ ఆయనకు ఒక ఏర్పడింది ఒక పద్ధతి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ రోజు మీడియాతో మాట్లాడలేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు మటుకు అవసరమైనప్పుడు మాట్లాడి, పైగా శాసనసభకు వెళ్ళను కాబట్టి అవి అక్కడ చెప్పాల్సినవి ఇక్కడ చెప్తాననే వైఖరితో ఆయన ఉన్నారు. ఇది మామూలు. కానీ నిన్న మాట్లాడింది చూస్తే మటుకు మామూలు కంటే కూడా కొంచెం ఎక్కువగా దూకుడనండి, దూషణలనండి కొంచెం తీవ్రంగా ఉన్నాయి. ఖచ్చితంగా అదే వ్యూహాత్మకంగా చేశారా, వేడి పెంచాలనుకున్నారా? మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెరుగుతుందంటే అసలే ఎండలు చాలా మండిపోతున్నాయి. విజయవాడలో నిన్న ఎండలకైతే ప్రత్యేకమైన ఇవి కూడా విడుదల చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన దాంట్లో 2-3 విషయాలు. ఒకటి, అమరావతిలో చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, అసలు అవినీతి స్కాముల కోసమే కడుతున్నారు, ఆ ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు అనే ఆరోపణ. మావిగన్ చాలా బ్రహ్మాండంగా అందరినీ ఆకర్షిస్తుంది, అందుకని చంద్రబాబు నాయుడు భయపడిపోతున్నాడు. మావిగన్ అంటే ఆయన గుండెపోటు వచ్చేస్తుంది, ఆయన ఇంకేదో పోయేటట్టుగా ఉన్నాడు. ఇలాగా కొంచెం అవసరాన్ని మించి అభ్యంతరకరమైన ప్రయోగాలు చేయటం ఒకటి, ఇది కనిపించింది. రెండవది, మా పార్టీ గొడ్డల పార్టీ అంటున్నారు, మాదేమో ఇది అంటున్నారు, అసలు మీదే గన్ కల్చరు అని ఎప్పుడో ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ ముఖ్యమైన రాజకీయంగా కాస్త వివాదాస్పదంగా సంచలనంగా మారిన హత్యలు చాలా వాటిని ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితమైన రాజకీయ ప్రణాళిక, అలాగే తమ మీద జరిగే వాటి అన్నింటినీ కూడా తిప్పికొట్టి ఎదురుదాడి చేయాలి అనే ఆలోచన స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇందులో మొదటిది మనం అమరావతి వర్సెస్ మావిగన్ తీసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆ మావిగన్ ఎంతో భయపడిపోతున్నాడు, దానికోసం ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఇదంతా జగన్ యొక్క కల్పితమైన ఆలోచన, ఊహాజనితమైన తప్ప ఆ ప్రాంతంతో లేదా వాస్తవాలతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా మావిగన్ ఏదో పెద్ద సంచలనంగా మారిందని ఎవరు భావించరు. ఆ క్యాప్షన్ టైటిల్ లాగా ఉంది కాబట్టి కొద్ది రోజులు దాని మీద చర్చ జరిగిందేమో, కానీ అందరూ అమరావతి ఎటుపోతుంది, ఎంతవరకు ఎంత తొందరగా పూర్తి అవుతుంది, దానివల్ల ఇదివరకు భూములు ఇచ్చిన వాళ్ళకి కానీ ఇతరులకు కానీ భూములు కొన్న వాళ్ళకి కానీ ఆశపడి ఏమైనా ఉపయోగం జరుగుతుందా, ఈ చర్చ ఎక్కువగా ఉంది తప్ప ఇంకోటి ఏమీ లేదు. అమరావతిలో సమస్యలు ఏవా ఉన్నాయి, భూసేకరణకు సంబంధించిన వాళ్ళ ప్లాట్లు, లేకపోతే ప్రపంచ బ్యాంకు షరతులు ఇలాంటివి ఉన్నాయి. వాటి మీద వామపక్షాలు, రైతు సంఘాలు, అఖిల పక్షాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ అక్కడ ప్రధానమైన సమస్య చదరపు అడుగుకి ఎంత ఇస్తున్నారు, అద్దాలకు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇదంతా చాలా దోచుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అని వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తున్న ఈ వాదన మీదే ఫోకస్ ఉందంటే మటుకు లేదని చెప్పక తప్పదు. మావిగన్ అన్నది దానికి ఆయన ఒక ఇదేదో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ పేర్లు కలిపి ఒకటి క్యాచీగా ఉండేట్టు చెప్పడం తప్ప దానికి పెద్ద నిర్దిష్టత ఏముంది, స్వరూప స్వభావాలు ఏమున్నాయి? అన్నింటినీ మించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా మావిగన్ అంటే రేవంత్ రెడ్డి కదా ఫ్యూచర్ సిటీ అన్నట్టు కనీసం దానికి ఒక సాధికారత అన్న ఉండేది. ఇప్పుడు ఓ ప్రతిపక్ష నాయకుడి యొక్క ఊహాజనితమైన ఆలోచనగా తీసుకుంటారు తప్ప ఆయన అనుకుంటున్నట్టుగా ఈ ప్రత్యర్థులు అయితే పూర్తిగా దాన్ని అపహాస్యం చేసి దాన్ని ఒక విధంగా కామెడీ కింద మార్చారు. కాదు, చాలా సంచలనం కలిగించి ఆయనకు నిద్రపోవట్లేదు, గుండెపోటు అంటే
అవతలాళ్ళేమో జోక్ కింద తీసుకుంటే ఈయనేమో అది అక్కడి దాకా తీసుకెళ్తున్నారు. ఇది మటుకు అవాస్తవమే. అమరావతి వ్యతిరేకతకి పట్ల ఒక ప్రతికూల వైఖరి తీసుకోవడం మటుకు తమకు ఏమాత్రం రాజకీయంగా ప్రయోజనం కాదు, రాష్ట్రానికి కూడా ప్రయోజనం కాదని వైసీపీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోక తప్పదు. అది ముందా వెనక తెలిసి కూడా ఆయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అది ఒక పెద్ద ప్రశ్న. విడిగా మనం అమరావతి గురించి చర్చించాలి. ఇంకా మూడోది రాజశేఖర రెడ్డి మరణము, వివేకానంద రెడ్డి హత్య, అంతకుముందు రాజారెడ్డి, ఇవన్నిటిని కూడా తీసుకొని వచ్చి అందరినీ చంపేశారు, అయినా మేము ప్రశాంతంగా ఉన్నామని చెప్పడం ద్వారా ఆయన తన ఎజెండాను మరొకసారి విస్తరిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు పోయి 17 ఏళ్ళు అయింది. అప్పుడు కమిషన్ ఇచ్చారు. వీళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది కదా. ఈ రెండు, వివేకానంద రెడ్డి హత్య, రాజశేఖర రెడ్డి మరణం, రెండు ఈయన పవర్లోకి రాకముందు జరిగాయి. మరి ఉన్నప్పుడు ఏం తేల్చారు? నిర్దిష్టంగా మీ దగ్గర ఏం సమాచారం ఉంది? దానికి ఏం సమాధానాలు లేవు. అందుకని ఈ విధమైనటువంటి దీనివల్ల అంటే ఏదో రాజకీయమైన ఒక ఒత్తిడి ఆయన మీద ఉన్నట్టు. రెండవది తమనేదో వాళ్ళు ఏమంటున్నారంటే మాది గొడ్డల పార్టీ అంటున్నారు, కాదని చెప్పడం కోసం మేము ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది తప్ప మేమేమి కావాలని ఎకరు పెట్టట్లేదు అంటున్నారు. అవన్నీ బాగానే ఉన్నాయి. మరి గుండెపోట్లు, మనుషులు పోవడాలు ఎందుకు మాట్లాడారు? దానికి ఏం సమాధానం లేదు. నేను ఇంకోటి కూడా వ్యక్తిగతంగా అడిగి, అమరావతి అడుగులేటు అని పుస్తకం రాసిన వ్యక్తిగా, మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం వివరాలు సేకరించారు అమరావతికి సంబంధించి? పత్రాలు ఏమైనా ఉంటే పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ఎంతసేపటికి కాంట్రాక్టర్లు, రేట్లు, ఈ ఒక్క అంశం తప్ప మిగిలిన విషయాల్లో ఏం పత్రాలు లేవు. కాబట్టి జగన్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత వెంటనే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం అంతా కూడా మంత్రులు వరుసగా, నిన్న లోకేష్ అనుకోకుండా కడపలో ఆయన ఏదో సభలో మాట్లాడారు. ఆయన చాలా గట్టిగా చెప్పారు, మీది గొడ్డలి పార్టీనే, మీరు ఇవన్నీ చేశారు, ఇంకొన్ని ఆరోపణలు కూడా చేశారు. మీరు ఫలానా వాళ్ళని లేపేసి అది ఫలానా వాళ్ళ మీద వేయాలనుకున్నారు అని కూడా ఆయన ఆరోపణ చేశారు. మొత్తం మీద లోకేష్ నిన్న కడపలో మాట్లాడింది చూస్తే మటుకు గట్టిగా ఉంటాము, మళ్ళీ రెడ్ బుక్ కొత్త ఎడిషన్ స్టార్ట్ అవుతుంది అన్న స్థాయిలోనే ఉంది. ఇంకా అది కాకుండా కొల్లు రవీంద్ర, సత్యకుమార్, రాంప్రసాద్ రెడ్డి అందరూ మాట్లాడారు, అందరూ విరుచుకుపడ్డారు. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రాజారెడ్డి హత్య కేసుకు సంబంధించి అవతల ప్రత్యర్థి పక్షానికి చెందిన పార్థసారథి రెడ్డి అని ఆయన మీడియాతో మాట్లాడారు. దాంతో వీళ్ళంతా నరరూప రాక్షసులు, రక్తం తాగుతారు, ఈ పద్ధతిలో తెలుగుదేశం అనుకూలమైన పేరున్న మీడియా కొందరేమో పతాక శీర్షికలు ఇచ్చారు, కొంతమంది మామూలుగా ఇచ్చారు. కానీ విషయం మటుకు మేమంతా జైల్లో ఉన్నాం, మా వాళ్ళంతా, నేను ఒక్కరిని ఏదో మిగిలాను ఈ పద్ధతిలో. నేను అన్నాను, ఎవరు ఏంటి ఎప్పుడో జరిగిన ఘటనలు బట్టి ఇప్పుడు రాక్షసులు, రక్తాలు ఇవన్నీ మాట్లాడితే ప్రజలు ఒక అభద్రత గురి కావటం తప్ప రాష్ట్రానికి జరిగే రాజకీయ ప్రయోజనం ఏమీ లేదు. అంతకంటే విషయాలు, సమస్యల గురించి ఆయన ప్రస్తావించారు. కానీ అప్పటికి మీరు చెప్పిన సుదీర్ఘ గోష్ఠి చివరి దశకు వచ్చింది. కాబట్టి అదేదో లాంఛనంగా మాట్లాడినట్టు అయింది. కానీ ఫోకస్ మటుకు ఇదిగో ఈ గుండెపోట్లు, వెన్నుపోట్లు, కత్తిపోట్లు, వీటి మీదే మిగిలింది. ఈ రాజకీయమైన ఉద్రిక్త, వివాదాస్పద వాతావరణం ఇలాగే కొనసాగడం, ఒకరిని మించి ఒకరు మాట్లాడుతూ ఉండటం మటుకు ప్రజలైతే ఏమి హర్షించడం, ఒక విధంగా ప్రజలకు ఇబ్బందిగా కూడా ఉంది. అసలు అంశాలు పక్కకు పోయి ఇవే మాట్లాడుతున్నారు ఏంటి అని. రవి గారు నిన్న ఆ మీడియా గోష్ఠిలోనే ఆయన మాట్లాడుతూ 4-5 భవనాలకే మేజర్గా దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు, అద్దాలకే 2500 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నెంబర్స్లో ఎంత మేరకు నిజం ఉంది? ప్రమోద్, ఒక విషయం తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, ఆ మాటకు వస్తే ఢిల్లీలో అయినా, ఈ పాలక పార్టీలు అన్నిటికీ వాటికి వ్యాపార సంబంధాలు, వ్యాపార సంస్థలు, కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళు మారరు. నేను అదే చెప్పా, ప్రేమికులు మారుతుంటారు కానీ ప్రేమ శాశ్వతం అన్నట్టుగా ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ కాంట్రాక్టర్లు శాశ్వతం. కాబట్టి ఈ లెక్కలన్నీ వాళ్ళకి వస్తాయి. అంతకుముందు జరిగిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఏదైనా చేస్తుంటే, మీరు ప్లాన్ ఏ కాకుండా ప్లాన్ బి అమలు జరుపుకుంటే వీటన్నిటికీ ఒక ఇది ఉండేది. ఉదాహరణకు మీరు అద్దాలు అన్నారు, ఇది వాళ్ళ పత్రికలో ఎప్పుడో పతాక శీర్షికలు ఇచ్చారు. ఆ అద్దాలు ఊరికినే పెట్టడం కదా, విద్యుత్ శక్తి సేవ్ చేయడానికి, ఎలక్ట్రిసిటీ సేవ్ చేస్తాయి అని అధికార పక్షం ఒక వివరణ ఇచ్చింది. రెండవది సెక్రటేరియట్, తెలంగాణ సెక్రటేరియట్ 600 కోట్లకే కట్టారు కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు పెద్దగా వేసుకున్నారు వాళ్ళ పత్రికలో ప్రముఖంగా. ఆ లెక్కలు నిజం కాదు, అక్కడ ఇక్కడ కొద్దిపాటి తేడానే ఉంది.
ఇది ఎస్కలేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని మీరు ఎంత కట్టుకున్నారు? జగన్ అనేది ఏంటి, 5 స్టార్ హోటళ్ళ కంటే ఈ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన అంటున్నారు. అదే నిజమైతే నేను అంటుంది ఖచ్చితంగా ఆ విషయాల మీద ప్రజల ముందు చర్చ పెట్టచ్చు. కానీ కట్టడం అంటూ జరిగిన తర్వాత కాస్త అటు ఇటు అనే సమస్య తప్ప దానికోసమే కడుతున్నారు. అసలు అమరావతి అంటే అవినీతి కోసమే అంటే మటుకు అది ప్రజలు ఎలా స్వీకరిస్తారు? ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ శాసిస్తుంది దేశంలో, ప్రపంచంలో కూడా. మీరు చూడండి, భూములు తీసుకోవడం, ప్రాజెక్టులు కట్టడం, ఇదే కదా ఎప్పుడు మాట్లాడేది. అందుకని ఖచ్చితంగా అది ఇంకా సమయం పడుతుంది. 47,000 కోట్ల అప్పు అవుతుంది అమరావతికి అనే ఒక మాట కూడా చెప్పారు. అది ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెస్తున్నారు. కానీ అమరావతికి అప్పు వద్దు, కేంద్రం నుంచి తెచ్చుకుందాము మనందరం కలిసే అంటున్నా. అదేం అనడంలా కేంద్రం మాట లేదు, ఎంతసేపటికి రాష్ట్ర ప్రభుత్వం అని తప్ప. కాబట్టి ముగించాలంటే కనుక రాజధాని లేకుండా చేస్తుంది చంద్రబాబు నాయుడు వైఖరి వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుందని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మీరున్న 5 ఏళ్ళు 3 రాజధానులు అనే పేరుతో అది ఇది లేకుండా పోయిన తర్వాత మీరు అది అంటే రాజకీయంగా ఎలా చెల్లుబాటు అవుతుంది? ఇక్కడ వాస్తవికమైన ప్రశ్న. అందువల్ల ధరలు అవి తేడాలు ఉంటాయి, అవి చెప్పొచ్చు, వాటి మీద మాట్లాడవచ్చు. కానీ ఒక సమగ్ర వైఖరి అయితే ఉండాలి. అసలు ఇది వద్దు అన్న తర్వాత విశ్వసనీయత సమస్య కూడా వస్తుంది కదా. మీకు ఇష్టం లేదు కాబట్టి మీ ఆరోపణలు చేస్తున్నారని. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా పొదుపుగా ఉండాలి. ప్రాధాన్యత క్రమం, ప్రయారిటీస్ అమలు చేయాలి. మీకు కూడా తెలుసు, నేను వింటున్న ప్రకారం కొంత కదలిక ఏదో ఒక రూపం వస్తూ ఉందని ఒక వాతావరణం ఉంది. దానివల్ల ఇలా మాట్లాడుతున్నారనే ఆరోపణ కూడా ఉంది. రైట్ సార్.